పట్టేది మళ్ళీ రీన్ మా అగైన్ పడ్డాను. హలో మామ, నమస్తే. మనమైతే మధ్యాహ్నం పూట స్నేక్ ఫిషింగ్ కొట్టాలకైతే వచ్చినాం. పడ్డాను చిన్నది. ఫస్ట్ పోన్ అయింది ఇలా. మా కొత్తగా ఫిషింగ్ చేసే వాళ్ళకు ఫ్రాగ్స్ ఎలాంటివి తీసుకోవాలనేది అర్థం కాదు. నేను మీకు ఆ టెన్షన్ లేకుండా చాలామంది ఫ్రాగ్స్ బ్రో ఫ్రాగ్ ఇంపార్టెంట్ కదా అది అడుగుతారు. మంచి ఫ్రాగ్స్ అయితే మీకు అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా. నేనైతే దాని నుంచి బై చేయండి. మీకు ఖచ్చితంగా మంచి ఫ్రాగ్స్ అయితే నేను సజెషన్ చేస్తాను. అలాగే లిప్ గ్రిప్పర్ కూడా పెడతా మంచిగా చూసి. ఇందాక అడగటి పడ్డది అవునంటే ఇక్కడ సైడ్ అయితే వచ్చినాం. చూద్దాం ఇక్కడ పడతాయి పడవ. ఇది ఒడ్డునే ఉన్నది మామ చేప. హైలైట్ తెలుసా ఇది అయితే ఒడ్డునే ఉన్నది. నేను చూసిన దాని కొరకు కానీ గిన్నె వేసి గుంజిన చూసారు కదా. సడన్ అటాక్ చేసింది. నేను అటాక్ చేయదేమో పాములు దింకపోతాయి కదా అనుకున్నా కానీ ఇది చాలా క్విక్ ఫాస్ట్గా అటాక్ చేసింది. హైలైట్ ఇది మాత్రం క్రేజీ. ఇది నేను అటాక్ చేయదు అనుకున్నా కానీ మొత్తం మింగింది ఫ్రాగ్. వెయ్యి చేతులు అవుతాయి. మంచిగా మెంగింది మా దవడ పడుతుంది కింద దిగినాయి. కొడుతున్నాం. ఇది మాత్రం క్రేజీ అంటే క్రేజీ. ఎంత ఇంట్లో క్యూట్గా ఇట్లా కొట్టినవి నువ్వు అటాక్ అసలు కొట్టమేమో అనుకున్నా. పట్టేది మళ్ళీ రీన్ మా అగైన్ ఇరిగింది మిషన్. చేప పడ్డది. కెర ఉందా పోయిందా. అమ్మకి పావు కిలో దాంట్లో కూడా ఇరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది కట్టు కట్టినా కానీ. ఫ్రీకి కష్టపడి కొంచెం చూసుకునే వెళ్ళాలి. ఎందుకంటే లోపలికైనా వెళ్ళిందో మొత్తానికి స్టక్ అయిపోద్ది. మళ్ళీ తలకాయ నాకు పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఒకటి వచ్చింది మా మంచుకు. చా
ఇక మరీ తినమ్మ అవ్వ ఏంది మొత్తం హైలైట్లో అమ్మా ఈరోజు. మళ్ళీ ఇరుగుతుంది, గమ్మేసిన అతికిచ్చినా మళ్ళీ ఇరిగింది. చూడొచ్చు హైలైట్ ఇది. వీడు ఇరిగిపోయింది మొత్తం. ఇరిగిన దాంతో కొర్రమాట పట్టిన. రక్తం కూడా కప్పకి ఎట్లా ఉంటుంది.